అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన పైన కూటమి ప్రభుత్వం ఏమో తొలి అడుగు అని గడప గడపకి వెళ్తుంది. మాజీ ప్రభుత్వాలు ఏమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్, ఇది మోసపోరు ప్రభుత్వం అని వాళ్ళు వెళ్తున్నారు. ఎలా ఉంది చూస్తే దాడులు ఎక్కువైనాయి. గత వారం నుంచి 3 రోజుల నుంచి మరీ రసాబాసుగా ఉంది. కాళహస్తి ఘటన కానివ్వండి, ఈ పెడన ఘటన కానివ్వండి, ఎలా ఉంది ఏమండి? ఇప్పుడు ఈ గడప గడపకు కూటమి ప్రభుత్వం వెళ్తున్నది అంటున్నారు. ఎక్కడ వెళ్తున్నారండి? అసలు ఎవరు రాణిస్తున్నారు? ఇప్పుడు ఈ పథకాలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టాడు. సూపర్ 6లో ఎన్ని 6లు ఆయన అమలు చేశారండి? ఆయన ఏమి అమలు చేశారు? ఒక ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆడోళ్ళు చీపుర్లు చేటలు పట్టుకొని వస్తున్నారు. ఒక్కరు కూడా అసలు కూటమి వాళ్ళు ఎవరు వెళ్తున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళినట్లుగా దాఖలాగాని ఉంటే చూపించమనండి. ఎలా వెళ్ళట్లేదు? మేము ప్రజలతో మమేకమవుతున్నాము, అది అవుతున్నాము, ఇది అవుతున్నాము, ఏమీ అవ్వట్లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారండి. అసలు అబద్ధం అండి. కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఏ పేటలోకి కానీ ఏ డివిజన్లోకి కానీ వెళ్ళమనండి. వెళ్తే ఆడవాళ్ళు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్కరు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదండి. కూటమి ప్రభుత్వం చాలా ఫెయిల్ అయిపోయింది అని ప్రజానీకమే కానీ ఏ సామాన్య ప్రజలకు ఎవరిని అడిగినా సరే చెప్తారండి. అలా ప్రభుత్వం అలా నడుస్తుందండి. ఈ శ్రీకాళహస్తి ఘటన ఏమంటారు సార్? చూసుకుంటే ఈ వినూత గారు వాళ్ళ భర్త చంద్రబాబు, ఆయన పేరు కూడా ఏంటి, సొంత డ్రైవర్నే చంపి ఈ కాలువలో పడేయడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? జనసేనలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ పని చేసుకుంటున్నాడు. అతని ఈ వినూత కానీ భర్త కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి సంబంధాలు ఎటువంటివి ఉన్నాయో మనకు తెలియదు ప్రజానిగా. కానీ వాళ్ళకు తెలుసు ఇతన్ని డ్రైవర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది. డ్రైవర్ను చంపి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారండి. కార్లల్లో వాళ్ళు ఒకే స్వైర విహారం చేసుకుంటూ డ్రైవర్ను చంపేసి ఎక్కడో తీసుకెళ్ళి కాలువల్లో పాతేసి ఈ జనసేన పార్టీ ఏంటి, ఆమె ఒక అత్యున్నతమైనటువంటి పదవి ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాటికు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలండి. స్పందించి వాళ్ళను సస్పెండ్ చేశారని తెలిసిందే, కానీ వాళ్ళను పార్టీలో కూడా తీసేయాలండి. అటువంటి వాళ్ళకు పార్టీ ఈ జనసేనకే కాదు తెలుగుదేశానికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుందండి. ఇలాంటి వ్యక్తులను పార్టీలో ఉంచుకోకూడదు. ఇలాంటి వాళ్ళను వెంటనే తొలగించడం మంచిదని మా అభిప్రాయం అండి. జరిగిన ఘటన ఎలా చూడాలి సార్? ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ హోదాలో ఉన్న హారికారెడ్డి గారు వాళ్ళ భర్త రాము గారి పైన కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటుంటే గడప గడపకి ప్రోగ్రాం ఏదైతే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ గురించి మాజీ ప్రభుత్వాలు పాల్గొనడానికి వెళ్తుంటే అడ్డుపడ్డారు. గంజాయి బ్యాచ్ రౌడీలు అద్దాల బద్దలు కొట్టారు. ఏమంటారు సార్? 1 గంట సేపు నిర్వహించారు కదా అక్కడ. ఏమండి, ఈ వినూత్నారెడ్డి ఆమెను అడ్డగించడము, ఆమె కారును అద్దాలు పగలగొట్టము అసలు అమానుషమైన పని అండి. ఇది ఏం పని అండి? ఇది మన పార్టీకి అప్రతిష్ట వచ్చే పనులు కదండి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఒక సమస్యను సరైన విధంగా పరిష్కరించుకోవాలే కానీ అమానుషమైన పని, కారు అద్దాలు పగలగొట్టము, వాళ్ళను బూతులు తిట్టడము, ఇప్పుడు ఈ యొక్క అసంఘిక శక్తులన్నీ తోడైపోయి ఇప్పుడు నడి రోడ్డు పైన ఆమెను బూతులు తిట్టము, అసలు ఇలాంటి పనులు చేస్తే పార్టీకి ఏమన్నా ప్రతిష్ట ఉంటుందండి? ప్రతిష్ట సంపాదించుకోవాలి, మంచి పనులు చేయాలి. మనం మంచి పనులు చేస్తే మనకు ఎంతో ఇది వస్తుందని ప్రజలకు మంచి చేస్తే మంచి చెప్పుకుంటారు. ఇది ఏంటండి? ఈ పార్టీ ఎక్కడన్నా ఇప్పుడు నమస్కారం అండి. సంవత్సరం పరిపాలన అయిపోయింది. గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టి మేము బాగా చేశామని వాళ్ళు వస్తున్నారు. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూటమిలో కలిసి నిజంగా జరుగుతున్నాయి. ఇంకా లేట్ అవుతుంది. ఏది అమ్మఒడి పథకం అన్నాడు, తల్లికి వందనం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? మా ఇంట్లో పాప ఉంది, ఎంతవరకు పడతాయి అంటున్నారు. ఎంతవరకు పడింది లేదు, చచ్చింది లేదు. ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదు తెలియట్లా. ఏం ప్రభుత్వం ఏం లోకం అయ్యా బాబు ఇది. నాకు అయితే ఏంటంటే సార్, ఈ కాళహస్తి ఘటన ఎలా ఉంది మరి? ఆడేళ్ళ మా పాతోడు ఎలాగ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి?
ఎంత కరెక్ట్గా టైంకి వేసాడు. మరి ఇప్పుడు 3 వాయిదాలు పెట్టాడు. 5వ తారీఖు వేస్తా అన్నాడు, వేయలేదు. 10 అన్నాడు, తల్లికి వందనం అన్నాడు. ఏదేదో చెప్తారు, ఏది చేయరు. జూలై 5 వరకు అన్నారు, అది దాటిపోయింది. 10 అన్నారు, ఏది మరి తల్లికి సుఖీబాబా డేట్లన్నీ మారిపోయినాయి సార్. ఏంటో వాళ్ళ ఇష్టం. సూపర్ 6 అన్నారు. ఏం 6లు ఒక పిల్లకి ఇంతవరకు పడలేదండి. తల్లికి వందనం అన్నారు, ఎప్పుడు పడుతుంది. పద్ధతి గల పార్టీ మా జనసేన అన్నారు. చూస్తే కాళహస్తిలో డ్రైవర్ని చంపేశారు కదా సార్, ఆ వినూత అని. అవన్నీ మనకు మీరు అడిగింది పరిపాలన గురించి అడిగావు. నాకు పడలేదు కాబట్టి నేను చెప్తున్నా. పడినాడు ఇంకో ఆడు పడిద్దని చెప్తాడు. నాకు పడలేదు కాబట్టి నా కోపంతో నేను చెప్తాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నుంచి అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15. ఇప్పుడు బస్సు ఎక్కి తెచ్చేది ఎవడికాడే బండి ఉంది. ఏ ఆడవాళ్ళు కాడ బండి వేసుకు వెళ్ళిపోతున్నారు. మాట్లాడమ్మా, మాట్లాడండి. వాళ్ళు ఏమంటున్నారు, నిజంగా జరుగుతుంది. నేను దాని గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్పావు మాట ప్రకారం ఇవ్వాలి తల్లికి వందనం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను. ఎవరికి ఇచ్చావు నువ్వు? ఆడబిడ్డ నిధి కింద 1500 చొప్పున సంవత్సరం బారు ఇవ్వాలి. అసలు అది లేదు సార్. ఏది ఇంకా నిరుద్యోగ భృతి ఏమైపోయిందో తెలియదు. ఇస్తారు, ఉన్న రోజుల తర్వాత ఇస్తాం. చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం, ఇస్తాం. ఎప్పుడు ఇచ్చేది? సచ్చేది ఒకటి పెళ్లి చేస్తాడండి. అటు చచ్చేది ఎప్పుడు ఈ పెళ్లి చేసేది. మరి ఏంటి మరి తల్లికి వందనం అన్నాడు, ఎప్పుడు ఇచ్చాడు? ఇంతవరకు ఇచ్చారా? భూములు ఇవ్వమంటున్నారు అమరావతి రైతులు కూడా. పక్క మొన్న మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మొన్న మైకేసి తిరుగుతున్నాడు. అమరావతిలో భూములు ఇవ్వమాకండి, మోసపోతారని చెప్తున్నాడు. సైకిల్ మీద తిరుగుతా. 33 ఎకరాలకి దిక్కులేదు. ఇప్పుడు మేము ఎలా ఇవ్వమంటున్నారు? జగన్మోహన్ ప్రభుత్వం 31 లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చాడు. అన్ని కోట్లు వేసాడు, రద్దు అన్నాడు. నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఏది మరి? అసలు సెంటున్నర ఇచ్చేస్తాను సిటీలో అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? అసలు ఎవరికి ఇచ్చారు? ఎవరు తీసుకుంటున్నారు? మందు మడుగు పుష్కలంగా జరుగుతుంది తాగేవాడికి. అంతే, ఒక మాట చెప్పాలంటే. అన్న సంవత్సర పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో తొలి అడుగు అని పేరు పెట్టి గడప గడపకి వస్తున్నారు. మాజీ ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టోకి రీకాలింగ్ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఎవరు వచ్చారు? ఏమైనా వచ్చిన దాఖలా? నమస్కారం అండి. అన్నీ బాగానే చేసామని చెప్తున్నారు కానీ అంతవరకు అన్నీ చేయలేదండి. ఎవరికి ఇంకా ఏం అందలేదు. ఊరికి వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. అంతేనండి. సంవత్సర కాలంలో బడ్జెట్లన్నీ బేరీ వేసుకుని చేయడానికి చాలా టైం పడుతుంది అంటున్నారు వీళ్ళు. కానీ గత ప్రభుత్వాలు మేము ముందుగానే చేశాం కాబట్టి ప్రజలు అంతసేపు ఉండరు అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంది తల్లికి వందనం కానివ్వండి, అరకొరగా అందినాయా, నిజంగా అందినాయా? ఈ 3 పథకాలు, పెన్షను, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఇవన్నీ ఎలా ఉంది? అన్నిట్లోనూ పెన్షన్ ఒకటే కొద్దిగా కరెక్ట్గా ఇచ్చారండి. గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ ఏమి పడలేదు. మేము ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు మేము గ్యాస్ బుక్ చేసాము. మాకు ఒక్కసారి కూడా రాలేదు. తల్లికి వందనం కూడా అందరికీ పడలేదు అంటున్నారు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు. అది మా పిల్లలకి లేదు, ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మాకు ఇప్పుడు దాకా రాలేదు. అన్నీ అలా చేస్తాం అంటున్నారు. ఇవి బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ లేదని ముందే తెలుసు కదా వీళ్ళకి. తెలిసి కూడా అన్ని హామీలు ఇచ్చారు. అన్ని హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా, మాట మీద నిలబడాలి కదా. అవన్నీ చేసి గడప గడపకి వస్తే బాగుంటుంది. గత 3 రోజులుగా ఒక వార్త బాగా సంచలనంగా మారింది జనసేనకు సంబంధించి. ఏదైతే శ్రీకాళహస్తి ఘటన, ఏదైతే డ్రైవర్ని చంపేసి వదిలేశారో, సరే ఎంత పర్సనల్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి సస్పెండ్ చేశారు. ఎలా ఉంది? ఎందుకని ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి జనసేనలో? అంతకుముందు కిరణ్ రాయల్ విషయం ఇదే, ఒక మహిళ ఇబ్బంది పడింది. ఎందుకంటారు? ఏం జరుగుతుంది? అవి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అండి. మన పర్సనల్ కదా, వాళ్ళ గురించి. పైగా ఒక ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అది తక్కువ మాట్లాడితే. నియోజకవర్గంలో టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బొజ్జల, ఆయన పేరు చెప్పారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిజ నిర్ధారణలు తేలేక ఏదో వీడియోలు పాపం ఇబ్బంది పెట్టాయంటే ఎలా ఉన్నాయి? కొంచెం ఏదైతే ఉందో చట్టపరంగా చేయొచ్చు కదా. అది కూడా వాళ్ళకి అంతర్గతంగా ఏదో గొడవలు ఉన్నాయండి. అవన్నీ వాళ్ళ పర్సనల్. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఏదైనా అంటే కోర్టులు చూసుకుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్లే తీసుకున్నారు. ఎలా ఉందన్న టోటల్గా చూసుకుంటే ఈ కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? 4 ఏళ్లలో కనుక అమరావతి తొలిదశ పనులు పూర్తయితే ఎలా ఉంటుంది? భూములు అడుగుతున్నారు కానీ మళ్ళీ రైతులకు ఒక ఆందోళన ఉంది. నెక్స్ట్ ప్రభుత్వాలు మారితే ఏంటి మా పరిస్థితి? ప్రభుత్వాలు మారడం అంటే ఏమవుదండి, దానికి ఇది బిల్ పాస్ చేసేస్తే ఏముండదు కదా. లాస్ట్ టైం కూడా అలాగే తీసుకున్నారు రైతుల దగ్గర భూములు. వాళ్ళకుండే భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే 33,000 ఎకరాలు గతంలో ఇచ్చారు కాబట్టి అది కనుక ముందు పట్టాలు ఎక్కితే మిగతా 44,000 ఎకరాలు ఇస్తాం. అవునండి, ముందు తీసుకున్నది డెవలప్మెంట్ చేసి చూపిస్తే రైతులకు కూడా లాభం ఉండాలి కదండి. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చాడు రైతు, అతను కూడా లాభపడితే బాగుంటుంది. మొత్తం గవర్నమెంట్ అమ్ముకోవడం అనేది బిజినెస్ అవుతుంది కానీ రైతుకు లాభం అవ్వదు కదా. చూసుకున్నట్లయితే ఈ మొన్న జరిగిన ఘటన ఎలా అనిపిస్తుంది? గుడివాడ ఘటన ఎవరైతే ఉన్నారో అక్కడ టీడీపీ నేతలు ఈ ప్రోగ్రాంను అడ్డుకున్నారు. పేరు నాని గారు వ్యాఖ్యలు చూశారు. ఇటు పక్క చూసుకుంటే ఒక మహిళా నేత పైన కారు ధ్వంసం కానివ్వండి, ఆవిడ పేరు హారికారెడ్డి ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ మెంబర్గా ఉంటున్నారో ఎలా? ఎవరి మీద అయినా ఇలా దౌర్జన్యంగా చేయకూడదండి. వీళ్ళు వాళ్ళ మీద చేసినా వాళ్ళు వీళ్ళ మీద చేసినా తప్పే. ఎవరు అలా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నందుకు మనం అలా చేయడం చాలా తప్పండి. వీళ్ళకి వచ్చేది చేయకూడదు, వాళ్ళు చేయకూడదు.
అది గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థే చూసుకోవాలండి అదంతా. పోలీస్ వ్యవస్థ కూడా కొద్దిగా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్టు కనబడుతుంది. దగ్గర దగ్గర 10 సంవత్సరాల దగ్గర నుంచి అలాగే కనబడుతుందండి. అదే అండి, సంవత్సరం పరిపాలన అయింది, ఏ అంశాలు బాగున్నాయి? పర్లేదు, సంక్షేమం, పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, వింటర్ ఒంటరి వితంతు మహిళల పెన్షన్లు, తల్లికి వందనం 13,000 ఎంతమంది ఉంటే అంతమందికి. తర్వాత ఆడబిడ్డ నిధి కూడా ఇస్తామంటున్నారు. అంతా బాగానే ఉందండి, పరిపాలన బాగుంది. తొలి పరిపాలన కంటే ఇదే బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. దానివల్ల సమస్యలు మాకేం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లే ఇబ్బందిగా ఉంది. అవి కూడా కొద్దిగా తగ్గిస్తే మాకు అనుకూలంగా ఉంటుంది. రేషన్ మళ్ళీ స్టోర్లో తీసుకోవడం ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదండి, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఫింగర్ ప్రింట్లు సర్వర్లు కరెక్ట్ టయానికి పనిచేస్తున్నాయి, బాగానే పనిచేస్తుంది, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఏంటంటే కాలువలు అవి సరిగ్గా తీయట్లేదు. మెయిన్ అది ఒకటి కొంచెం చూడాలి. పరిశుద్ధం ఇది రోడ్లు కానీ కాలువలు కానీ ఏమైనా అయ్యే చేయట్లేదు. మిగతా పనులన్నీ బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాం కూడా ఉంది గతంలో, అప్పుడు కూడా సంక్షేమ పథకాలు పర్లేదంటారా? లేకపోతే ఎలా ఉంది అప్పుడు? లేదండి, అప్పుడు ఇలా లేదండి. అప్పుడు నానా ఇబ్బందులు పెట్టేవారు. మాకు అసలు ఏవి కూడా మాకు అనుకూలంగా ఉండేది కాదు. అన్నీ తిరగవలసి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే తిరగకుండా అన్నీ జరుగుతున్నాయి బాగానే. అంటే వాలంటీర్ వ్యవస్థ అప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ఏమో సచివాలయాలు కదా, మళ్ళీ ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏం లేదండి, సచివాలయాలు ఇప్పుడు బాగానే చూస్తున్నారు. ఇంకా వాలంటీర్లు ఏంటంటే ఇప్పుడు అప్పుడు వరదల్లో కూడా డబ్బులు చాలా మందికి రాలేదు. అది వాలంటీర్ ప్రాబ్లం. అది ఎందుకంటే సరిగ్గా రాయక అందువల్ల రాలేదు. అది అందుకోసం ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ఓడిపోయి ఉన్నాం కాబట్టి మేము బేరీలు వేసుకుంటున్నాము, ఎక్కడ ఉన్నామో ప్రజల సమస్యలపైన పోరాడతామని వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న సమస్యలు తీరుస్తామని వీళ్ళు. ఎవరు బాగున్నారు? గత 5 ఏళ్లలో ప్రభుత్వాలకి ఇప్పుడున్న సంవత్సర పరిపాలన మీద వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం ఎలా ఉంది? అప్పుడు పరిపాలన మీద ఇప్పుడు పరిపాలన అంతా బాగుందండి. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే చెప్పంగానే చర్య తీసుకుంటున్నారు, బాధ్యతగా చేస్తున్నారు. చూసుకుంటే ఇటు గుడివాడ కానివ్వండి, అటు మచిలీపట్నం కానీ వ్యతిరేకత ఎదురవుతుంది. హౌస్ అరెస్టులు చేస్తున్నారు అక్కడ ఉన్న మంత్రులు. పేరు నాని గారు, గుడివాడ కొడాల నాని గారికి అయితే టీడీపీ మహిళలు పసుపు కుంకుమ చీర పూలు గాజులు తీసుకెళ్లి తొడుక్కోమంటున్నారు. ఆ మాట వాస్తవే కదండి. ఆయన చేసే పనులన్నీ, ఆయన చెప్పే మాటలు, ఆయన నోటిని వచ్చేవని పచ్చి బూతులే కదా. ఇంకేం మంచిగా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏంటంటే అలాంటి ఏం జరగట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది శ్రీకాళహస్తి ఘటన చూశారు, పాపం ఒక డ్రైవర్ని చంపేశారంటున్నారు. మరి ఏంటి ఆ వివాదం ఏంటంటారు? పాపం అది జనసేన నాయకులే కదా, ఎందుకు పాపం? మరి అదేంటి మనకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అటు వెళ్ళలేదు, మనకైతే తెలియదు. ఇక్కడది మనం చెప్తున్నాం, అటు అంది మనకు అంత ఇబ్బంది తెలియదు. టోటల్గా ఎలా ఉంది? అమరావతి పోలవరం పూర్తయితే ఎలా అనిపిస్తుంది? ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా 20 లక్షలు. మరి ఒక పక్క చూసుకుంటేనేమో ఇటు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆగస్టు 15. మరి ఇవన్నీ కూడా చేయగలుగుతారా? ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి అంటున్నారు కదా, బడ్జెట్లు కొంచెం తగ్గుతున్నాయి. లేదు, చేస్తామని చెప్తున్నారు కదండి. రేపు 15వ తారీఖు ఓపెన్ అంటున్నారు కదా, అది అయింది లేదు అప్పుడు చూసి దాన్ని బట్టి మాట్లాడతాం. ఇప్పుడు హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.